వెంకటాచల క్షేత్రానికి ఇన్ని మాట్లాడతాం. ఈ 5 తీర్థాలలోనూ స్నానం కనీసం చేసి అనుగ్రహం పొందాలి అన్న విషయం మీకు తెలియకపోతే అది మీ తప్పు కాదు. ఒక్కనాటికి మీ తప్పు కాదు. అది ఎవరి తప్పో తెలుసా అండి? ఆ క్షేత్రంలో ఇంత గొప్ప ఉన్నాయని చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళ తప్పు. చెప్పి ఉంటే తప్పకుండా స్నానాలు మీ అందరూ చేసి ఉండేవారు ఈ పాటికి కాదు. కనీసం వెళ్ళినప్పుడల్లా ఒక్క చోట స్నానం చేసి ఉండేవారు. మన దురదృష్టం ఏమైపోయిందంటే అసలు పురాణం ఏం చెప్తోందో, అసలు ఆ క్షేత్ర వైభవం దేన్ని ప్రకాశింపచేస్తోందో దాన్ని అందించడంలో మనం విఫలమైపోతున్నాం. అందువల్లే కృతకంగా వెళ్ళిపోయి అందరూ ఎక్కడ నిలబడిపోతున్నారంటే ఆయన ముందే నిలబడిపోతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడంటే, పోన్లేరా పాపం వీళ్ళకి తెలియక నా దగ్గరికే వస్తున్నారు, నా దర్శనమే వీళ్ళకి సమస్త తీర్థ స్నానం అని ఆయన అనుగ్రహించేస్తున్నాడు. ఆయన నిజానికి ఒక్క నా దగ్గరే నిలబడక్కర్లేదు, నువ్వు ఈ కొండ మీద ఎక్కడికి వెళ్ళినా నువ్వు అనుగ్రహింపబడతా ఉన్నాడు. అందుకే సాక్షాత్తుగా ఆదివరాహమూర్తి స్కాందంలో చెప్పారు, యమునా నదియే స్వామి పుష్కరిణిగా ఉన్నది.